Lab taken to class. Special care and support for research. Global certifications. KL, deemed to be university. రాకేష్ రెడ్డి గారు, మైనింగ్ విషయంలో జీవన్ రెడ్డి ఒక సెన్సేషనల్ ఆరోపణ చేశారని అంట. ఒకసారి జీవన్ రెడ్డి నేను మాట్లాడే ముందు ఆయన ఒకసారి ఏమన్నారో చూద్దాం, ఆ తర్వాత మాట్లాడుకుందాం. జీవన్ రెడ్డికి సంబంధించి బయట ప్లే చేయండి. మా దగ్గర ఇసుక లేదు, మా దగ్గర మైనింగ్ లేదు, ఐరన్ ఓర్ లేదు, అసలు మైనింగ్సే లేవు. ఈ రాష్ట్రం మొత్తం కలిసి మట్టంతో 5,000 కోట్లు రాదండి. వాడు అజ్ఞాని అండి. వాడు 8వ తరగతి చదువుకున్నాడు సార్. వాడు ఒక స్మగ్లర్, ఒక సైకో, ఒక డ్రగ్గిస్ట్, ఒక కొకైన్ అడిక్ట్ అయిన వ్యక్తి. వాడు అబ్నార్మల్గా మాట్లాడు. నేను చెప్తా ఉన్నా కదా, ఈ చూడండి మీరు ఎఫ్ఐఆర్ చూసి కూడా నమ్మకపోతే. అది ఆయన అంటుంది, ఎఫ్ఐఆర్ చూసి కూడా నమ్మకపోతే ఎలా? చెప్తానండి, ఎఫ్ఐఆర్ నేనే చెప్తాను. ఎన్నిసార్లు ఎఫ్ఐఆర్ అంటారండి? కాదు, ఒకటి ఒక ఎఫ్ఐఆర్. నేను భారతీయ జనతా పార్టీలోకి పోయినప్పుడు కూడా నా ఎఫ్ఐఆర్ ముందు ఇచ్చాను. విలువల గల పార్టీ, దేశం గురించి పార్టీ, ధర్మం గురించి ఉన్న పార్టీ అని ముందే ఇచ్చాను ఎఫ్ఐఆర్. ఇది నా మీద ఉన్న ఎఫ్ఐఆర్, నా మీద ఉన్న ఛార్జ్షీట్. కానీ ఐఎమ్ 24 క్యారెట్ గోల్డ్. ఛార్జ్షీట్ చూడండి. మీకున్న ఆర్టీవీకి ఏదైనా ఉంటే లీగల్ టీం ఉంటే వాళ్ళకి పంపించండి. వాట్ ఈస్ ద ఛార్జ్షీట్లో ఏముందో చూడండి. 1% ఎఫ్ఐఆర్ కాపీలో ఎవరైతే A1 to A5 అడగండి రాకేష్ రెడ్డి అని. ఏం కావాలండి? వాడో పిచ్చి మాట్లాడి ఓడిపోయి. అదే కొకైన్ అంటే ఏందో నాకు తెలియదండి. మీ మీడియాలో వినటమే ఎక్కువ. ఎందుకంటే మీ పార్టీకి చెందిన చీకోట్ ప్రవీణ్ చెప్పాడు, నేను ఒక దానికి ఎడిక్ట్ అయ్యాను, నేను రెగ్యులర్గా తీసుకుంటూ ఉంటాను. అలా మీరు ఎడిక్ట్ అయ్యారా కొకైన్కి? కొకైన్ తీసుకోకూడదు. యువతకు చాలాసార్లు చెప్తున్నాను నేను, మత్తు పదార్థాలు కూడా వాడకండి. మా ఆరుమూరు ఇప్పుడు చూడు గజ అనుకుతున్నారు. మీరు అడగండి ఎక్సైజ్ డిపార్ట్మెంట్, ఎక్సైజ్ సూపరింటెండెంట్. ఇంకొకటి, జీవన్ రెడ్డి మీకు కాల్ చేసి ఏం మాట్లాడాడు? జీవన్ రెడ్డికి మీకు మధ్య సెటిల్మెంట్ చేయడానికి కొంతమంది ప్రయత్నం చేశారు, అవునా కాదా? ఒకటండి, జీవన్ రెడ్డి ఏం మాట్లాడిండు, ఏం మాట్లాడినా ఈయన తలుచుకోను. 5 సంవత్సరాల వరకు ఇట్లనే ఉంటాను. అవినీతి ఎక్కడ జంగా ప్రశ్నిస్తాను. ప్రజలకు తెలియాలి మాట్లాడాడో లేదా, ఏం మాట్లాడాడు. చెప్పాను కదా, ఆ రోజే చెప్పాను కదా. మళ్ళీ రీసెంట్గా లేదు, కాల్ రికార్డు తీసుకోండి. వాడు తీసుకొని అది తీసుకోండి. ఎక్కడ ఉంటే ఇన్ఫర్మేషన్ చెప్పండి. ఆ రోజు ఏ రోజైతే అది క్వారీలు ఇన్స్పెక్షన్ చేస్తున్నాను, విలేకరులు అందరూ వచ్చారు, ఆర్టీవీ వచ్చారు, అందరూ 20-30 ఛానళ్ళు వచ్చారు. ఆ టైంలో నేను అప్పటి నుంచి 2-3 రోజుల నుంచి నేను అంటే ఓపెన్ కదా, విలేకరులు రావాలి కాబట్టి ఇన్ఫర్మేషన్ ఇచ్చాం, రండి ప్లీజ్. ఆ యువకులు ఆల్రెడీ వాళ్ళ ట్రిప్పర్లు ఎక్కించడం, అక్కడ ఆల్రెడీ ఎఫ్ఐఆర్లు ఉన్నాయి మాక్లూరు పోలీస్ స్టేషన్లో. వాళ్ళు వచ్చి గెలిచిన తర్వాత కూడా రాజకీయాలకు రాకముందేమో అతను అవినీతి అంతం చేస్తా, ఇతను అవినీతి అంతం చేస్తాను సొల్లు మాట్లాడు, మళ్ళీ రాజకీయంగా రాగానే గెలంగానే అందరూ మళ్ళీ బామర్ది అనుకోవటమా? రాకేష్ రెడ్డి గారు, మీరు మైనింగ్ అంటే మట్టి అంశం మీద చాలా ఆరోపణలు చేశారు, మైనింగ్ చేశారు, చాలా ఆరోపణలు చేశారు. ఆయన ఉంటుంది ఒకటే, 5 రూపాయలు మట్టి తీసినట్టు ప్రూవ్ చేయగలరా? అది కమిషన్ వేశారు కదా. ఒకటండి, దేవుడు అనేవాడు ఉన్నాడు, చట్టబద్ధ సంస్థలు ఉన్నాయి. అక్కడున్న కాంగ్రెస్ ప్రభుత్వం మంత్రి గారు కూడా ఆల్రెడీ ఇన్వెస్టిగేషన్కు ఆదేశించారు. ఆ గుట్టలు మీరు వెళ్ళి చూడండి కదా. ముందు మీరన్నా మీ స్పెషల్ ఇంతకుముందు ఓబులాపురం మైనింగ్ అయినప్పుడు మీ టీవీ అయినప్పుడు మీ పాత మేనేజ్మెంట్ చాలా బాగా పనిచేశారు. ఎంత దవ్వారు, ఎంత పొడవు దవ్వారు, లీజ్ ఎంత తీసుకున్నారు, దానికి ఉన్న ఒక ఇంటర్నేషనల్ పారామీటర్స్ తీసుకున్నారు. దయచేసి అవి చేయండి. ఇప్పుడు మా అంకాపూర్లో క్రషర్ మూతపడ్డదా లేదా చూడండి. అక్కడ గర్భ విచ్ఛిన్నాలు అయినా లేవా చూడండి. పక్కనే లాలన వృద్ధాశ్రమం ఉందా లేదా చూడండి. నాకెందుండదు వ్యక్తిగత, నాకేం పని అండి? నేనే చెప్తున్నాను, 30 సంవత్సరాల నుంచి అక్కడ లేను. నేను ఆల్రెడీ నా ఇండస్ట్రీస్ ఉన్నాయి, చారిటీస్ నడుస్తాయి. చారిటీస్ ఉన్నప్పుడు నేను ఎందుకు పోవాలా? నా డబ్బు పంపితే చాలు. ఎప్పుడో పోవటము, అక్కడక్కడ నా విలేజు మంచిగా చెడికి వెళ్ళాలి కదా, అట్లా లేవని తప్ప ఈ లోకల్ రాజకీయాలు కూడా నాకు సంబంధం లేదు. ఇప్పటి వరకు 72,000 మందిలో కూడా 42,000 మంది చూడలేదు నా ఫేసు. అదే నా అదృష్టం. నా గొంతును చూసే ఓట్లు వేశారు, నన్ను నమ్మి ఓట్లు వేశారు. ఆ రుణం ఎట్లా తీర్చుకోవాలని నేను రోజు మదన పడుతున్నా. రాకేష్ రెడ్డి గారు, ఆయన జీవన్ రెడ్డి మిమ్మల్ని ముద్దగా పేరు పెట్టి పిలుస్తున్నారు, రౌడీ రాకేష్. ఎన్ని దందాలు చేశారు అసలు? ఏంటి మీ దందాలు? ఒక్కటి మాత్రం నిజమండి, వాడి గురించి మాత్రం 5 ఏళ్ళ వరకు రౌడీ రాకేష్ లాగానే ఉంటాను. మిగతాళ్ళకు రాముడిలాగా ఉంటాను, వీడికి మాత్రం రౌడీలాగానే ఉంటాను. రాసి పెట్టుకోండి. ఏం చేస్తారు? ఆడ అక్రమాలను బయటకు తీస్తాను. వాళ్ళ అక్రమాలు మ్యాక్సిమం సగం మంది వెళ్ళిపోయారు ఊరాలకు వెళ్ళి. అంతే, తప్పు చేయొద్దు. నేను ఇప్పుడు మీకు ఆ రోజు నా స్పీచెస్లో కూడా ఏం మాట్లాడానండి, అందరూ శాంతి కపోతాలు ఎగరేసుకోండి, కలిసి ఉండండి, పార్టీలు లేవు, జెండాలు పట్టండి, బీఆర్ఎస్ లేదు అని చెప్పానండి. కానీ ఇప్పుడు ఏమైంది, ఇప్పుడు నేను వచ్చిన తర్వాత చాలా మార్పు వచ్చింది. గొడవలే లేవు. అదేగా నాకు కావాల్సింది. ఆరుమూరు
87 పల్లెలలో గజ గజ అనుకుంటా వణికిన. ఏదన్నా అడగండి ప్రశ్న, ఎన్నన్నా అడగండి. ఇంటర్నేషనల్ అడుగుతారా, జీవన్ రెడ్డి అడుగుతారా, ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.